గ్రీస్ పర్యాటక ప్రాంతానికి ప్రస్తుతం పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇక్కడి సముద్ర తీర ప్రాంతంలోని పోర్టుల్లో ఎక్కడ చూసినా కిలోమీటర్ల కొద్దీ చనిపోయిన చేపలే కనిపించాయి. అధికారులు ఇప్పటివరకు సుమారు 40 టన్నుల మృతి చెందిన చేపలు అక్కడి నుంచి తరలించారు. పర్యాటక ప్రాంతం కాబట్టి టూరిస్టులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. చనిపోయిన చేపల నుంచి వెలువడుతున్న దుర్గంధంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకేసారి టన్నుల కొద్దీ చేపలు మృతి చెందడం వెనుక కారణాలు ఏమిటనే విషయంపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రత్యేక కథనంలో దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. గ్రీస్ పర్యాటక ప్రాంతానికి పెద్ద చిక్కే వచ్చి పడింది. ఓలో సముద్ర తీర ప్రాంతంలోని పోర్ట్ సిటీలో టన్నుల కొద్ది చనిపోయిన చేపలు దర్శనమిస్తున్నాయి. దీంతో పర్యావరణానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. ఈ వారంలో గ్రీక్ అధికారులు టన్నుల కొద్ది చేపలు తొలగించే పనిలో పడ్డారు. ఓలో సిటీ విషయానికొస్తే ఇది పర్యాటక ప్రాంతం. పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. చనిపోయిన చేపల నుంచి వెలువడుతున్న దుర్గంధంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ చేపలు చనిపోవడానికి ప్రధాన కారణం గతేడాది వరదల కారణంగా మంచినీటి ఉండాల్సిన ఈ చేపలు సముద్రంలోకి రావడం, ఉప్పునీటి వల్ల చనిపోయి ఉంటాయని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓలోస్ నగరం నీటి పైభాగంలో వేలాది చేపలు తేలియాడుతున్నాయి. చేపల నుంచి వెలువడుతున్న దుర్గంధంతో స్థానికులతో పాటు హోటల్స్, రెస్టారెంట్లకు విస్తరించింది. కిలోమీటర్ల కొద్ది చనిపోయిన చేపలు కనిపించాయని స్టీలియోస్ లిమినోస్ కౌన్సిల్ సభ్యుడు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. తీర ప్రాంతంలోనే కాదు, పాకాస్టిక్ గల్ఫ్ తీర ప్రాంతంలో చనిపోయిన చేపలు కనిపించాయి. బుధవారం నాటికి చూస్తే అంతకు ముందు 24 గంటల నుంచి ఈ చేపలు ట్రక్కులో, ట్రాలీలో తరలిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 40 టన్నుల చేపలను ట్రక్కుల్లో తరలించామని అధికారులు తెలిపారు. ఓలోస్ మేయర్ అచిలీస్ బోయిస్ బుధవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చేపల నుంచి వస్తున్న దుర్గంధం భరించలేకుండా ఉన్నామని చెప్పారు. ప్రభుత్వం చేతకాని తనం వల్ల ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు. చనిపోయిన, కుళ్లిపోయిన చేపలు నగరానికి వచ్చే వరకు ప్రభుత్వం ఏం చేస్తుందని ఓలోస్ మేయర్ నిలదీశారు. ప్రస్తుతం ఈ చేపల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిపుణుల అంచనా ప్రకారం గతేడాది భారీ వరదలే కారణమని చెబుతున్నారు. సరస్సులోని మంచినీరు క్రమంగా తగ్గిపోవడంతో ఈ చేపలు కాస్త పాకాస్టిక్ గల్ఫ్, ఏజియన్ సముద్రంలోకి వెళ్లిపోయి మంచినీటిలో ఉండాల్సిన చేపలు కాస్త ఉప్పు నీటిలోకి వెళ్లేసరికి ఈ చేపలు చనిపోయాయని అధికారులు వివరిస్తున్నారు. ఒకవేళ నది నుంచి నీరు సముద్రంలోకి వెళ్తున్న ప్రదేశంలో ఓ సేఫ్టీ నెట్ను అమర్చి ఉంటే చేపలు బ్రతికేవని నిపుణులు చెబుతున్నారు. ప్రొటెక్టివ్ నెట్ పెట్టకపోవడం వల్ల టన్నుల కొద్ది చేపలు చనిపోయాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే పర్యావరణ మంత్రిత్వ శాఖ దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. స్థానిక అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు. పర్యావరణంలో వస్తున్న మార్పుల కారణంగా గ్రీస్లో అత్యధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం, కార్చిచ్చులు, వరదలకు సతమతం కావాల్సి వస్తోందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఓలోస్ బీచ్ చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్ యజమానులు మాత్రం తమ వ్యాపారాలు 80% పడిపోయాయని వాపోతున్నారు. ఈసారి వేసవిలో వరదల కారణంగా పర్యాటకులు అతి తక్కువగా వచ్చారని ఓలోస్లోని రెస్టారెంట్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన చేపలు తమ ప్రాణానికి ముప్పు తెచ్చేలా ఉన్నాయని ఇక్కడి రెస్టారెంట్ యజమానులు ప్రభుత్వంపై తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. నగరమంతా దుర్గంధం వెదజల్లుతుంటే పర్యాటకులు ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. డెడ్ ఫిష్ తమను దివాలా తీయించే పరిస్థితికి తెచ్చిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.